శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరుసటి రోజు భోజనం చేయాలి. మరుసటి రోజు భోజనం చేసేటప్పుడు కూడాను అభిషేకం చేసుకొని పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించి మీరు వండినటువంటి పదార్థాలన్నీ స్వామికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరిస్తారు. ఎప్పుడైతే ఆహారం స్వీకరించామో తప్పనిసరిగా నిద్రాదేవత నిన్ను వరించగదరా దరిద్ర దామోదరా అన్నట్టుగా బయలుదేరుతుంది. మనం చేసిన పుణ్యాన్ని హరించడానికి వస్తారు ఆ యొక్క దరిద్ర దేవతలందరూ కూడా. కాబట్టి అట్లా రాకుండా నిశ్చలంగా మనం ఆమెని చూస్తూ శివనామం చేస్తూ నిద్రదేవత రాకుండా మనం రక్షించుకోవాలి. పక్క మీద పడుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను. మాట్లాడుతూ అలా కళ్ళు మూతలు పడుతున్నా సరే ఇలాంటి దోషాలన్నీ పోవటానికి మీ బొటన వేలికి తప్పనిసరిగా కొబ్బరి నూనె రాసుకోండి. బొటన వేలికి కొబ్బరి నూనె రాసినట్లయితే ఆ నిద్రాదేవతకు సంబంధించిన దేవతలు వచ్చినా కూడా ఫలితం ఉండదు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి అని శాస్త్రం. ఇది చాలా గొప్ప విశేషం.